లక్ష్మీదేవి చేతి గోళ్లలో ఉంటుందన్నారు. చేతి గోళ్లలో ఉండేవాడు చూసుకోండి ఎక్కడుందో, ఏమున్నాయి గోల్డ్ రంగులు ఉన్నాయి. అక్కడ ఉండదు. లక్ష్మీదేవి గోళ్లలో ఉండేవాడు ఎందుకు ఉంటుంది? గోళ్లలో ఉంటుంది అంటే మనిషి కష్టపడితే డబ్బులు వస్తాయి. కష్టం దేంతో పడతారు? చేత్తో పడతారు. కాళ్ళు అవయవాలన్నీ కష్టంలో పనిచేసినా చేతులు ప్రధానంగా ఉంటాయి. నేను కూర్చుని మాట్లాడుతూ ఉంటే చేతులు ఎక్కువ అటు ఇటు ఊగుతాయి, గమనించండి. చేతులు పనిచేస్తాయి. అందుకే ఎవరైనా సంపాదించే వాళ్ళని ఏమంటారు? 2 చేతులు సంపాదిస్తారు, 4 చేతులు సంపాదిస్తారు. డిఐజీ అని ఉంటారు, దంపతులిద్దరూ ఉద్యోగం చేస్తారు, డిఐజీ అంటారు, డబుల్ ఇన్కమ్ గ్రూప్. చేతులతో కష్టపడతాం కాబట్టి చేతుల చివర లక్ష్మీదేవి ఉంటుంది అంటే అర్థం ఏంటి? చేతిలో కూడా ఏ భాగం ఎక్కువ పనిచేస్తుంది? వేళ్ళు ఎక్కువ పనిచేస్తాయి. చేయంతా పనిచేది వేళ్ళే. ఇప్పుడు ఈ మైక్ పట్టుకున్నా, ఈ పుష్పగుచ్చం పట్టినా, గ్లాసు పట్టినా నేను వేళ్లతో పట్టుకుంటాను, మొత్తం చేయి పట్టుకోను కదా. ఈ బల్ల కదపాలన్నా ముందు వేళ్లతో పట్టుకుంటాను. ఇలా అవసరమైతే చేయి బలం ఉపయోగిస్తాను. ఆ వేళ్లలో కూడా గోళ్ళు చివరి భాగాలు ఎక్కువ పనిచేస్తాయి. గోళ్ల చివరి భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. అంటే గోళ్ళు అంటే వేళ్ళు అంటే చేతులు అంటే కష్టపడడం. దాని సారాంశం ఏమిటి? నువ్వు కష్టపడితే లక్ష్మీదేవి వస్తుంది. అలాగే చేతి మధ్యలో పుస్తకం ఉంటే అంటే ఇలా పట్టుకుంటే వస్తుందంటే అర్థం ఏంటి? పుస్తకం ఎప్పుడు దగ్గర పెట్టుకుని చదవాలి వీలైనంత. పుస్తకానికి మన కంటికి మధ్యలో 12 అంగుళాలు మించి దూరం ఉండకూడదు. 12 అంగుళాలు మించి దూరం ఉండకూడదు. 12 అంగుళాలు అంటే పెద్ద స్కేలు లెక్క. పెద్ద స్కేలు 12 అంగుళాలు ఉంటుంది, 30 సెంటీమీటర్లు ఉంటుంది. అంతకు మించి దూరం ఉండకూడదు. అంతకంటే కొంచెం దగ్గర ఉండడం కూడా మంచిది కాదు. దగ్గరుంటే ఒక ఇబ్బంది, దూరంగా ఉంటే ఇంకో ఇబ్బంది. 12 అంగుళాల మించి దూరం ఉండాలి ఇలాగా, అంతే. అది కూడా అచ్చు పుస్తకంలో చదివితే బాగా గుర్తుంటుంది. అందులో మళ్ళీ నువ్వు చేత్తో రాసుకుని చదివితే ఇంకా బాగా గుర్తుంటుంది. 21 రోజుల పాటు సహస్రావధానాలు చేసి 325 అష్టావధానాలు, 10 శతావధానాలు, ఒక సహస్రావధానం చేసిన వ్యక్తిగా చెబుతున్నా. అనేక 11,193 పద్యాలు రాశాను ఈ రోజుకి మీతో మాట్లాడే సమయాన్ని. గుర్తు ఉండడం అనేదో అదృష్టం అనుకోకుండా పొరపాటు. గుర్తు పెట్టుకుంటేనే ఉంటుందమ్మా, గుర్తు పెట్టుకోకపోతే ఏది ఉండదు. గుర్తు పెట్టుకోవాలి. సహజంగానే ఉంటుంది. సహజంగా ఏమీ ఉండదమ్మా. సహజంగా జుట్టే ఉండలేదు, రాలిపోతుంది. ఇక్కడ ఏముంటుంది సహజంగా? నువ్వు ప్రయత్నిస్తేనే ఉంటుంది. ఆ ప్రయత్నం ఇదే. అంచేత పుస్తకాన్ని దగ్గరగా పెట్టుకుని శ్రద్ధగా చదువు. కరమధ్యే సరస్వతి అంటే అర్థం అది. అలాగే కరమూలే స్థిత గౌరీ. కరమూలం అంటే ఇది, అరిచేతి మూలం. గౌరీ అంటే శక్తి, అమ్మవారి శక్తి కదా. పల్లెటూళ్ళలో ముత్యాలమ్మ, పోలేరమ్మ, గ్రామదేవతలందరినీ శక్తి అంటారు. శక్తి అంటే ఎనర్జీ కదా. మన శరీరం మొత్తంలో శక్తి ఎక్కడ కేంద్రీకృతం అవుతుంది? అరచేతి మూలంలో కేంద్రీకృతం అవుతుంది. అందుకే మనం ఇలాంటి చోట ఎక్కడైనా జారి పడ్డాం అనుకోండి, పొరపాటు ఎక్కడ అనుకుంటాం? మోచేతి మీద, మోకాల మీద ఆనుకోం, సరిగ్గా అరచేతి మీద ఆనుకొని లేస్తాం. జారి పడితే వేదిక మీదైనా జీవితంలోనైనా నీ చేతి మీద ఆధారపడి నువ్వు లేవాలి, ఎవ్వరి మీద ఆధారపడకూడదు. ఇది దేశభక్తి. ఇది ముందు నేర్చుకోవాలి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీ చేతుల మీద నువ్వు ఆధారపడాలి. అందుకు అనుగుణంగా నీ చదువు ఉందా, నీ ఉద్యోగం ఉందా, నీ జీవితం ఉందా ఆలోచించుకోవాల్సిందే, ఎవరికి వారే. అందుకోసం లక్ష్మీదేవి చేతి చివర ఉంటుందని చెప్పారు. కానీ ఊరికి చేతికి పసుపు కుంకుమ రాసేస్తే ఏమి రాదమ్మా, రంగు మారిపోతుంది తప్ప.